మీరు MySSC యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా మనం ఏమైనా జాబ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ పడితే ఎలా చూసుకోవాలి, మన రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి, మనం ఏమైనా పోస్టులు పడ్డాయా, మనం ఎలా అప్లై చేసుకోవాలి. ఊరికే నెట్ షాప్కి వెళ్ళకుండా మనం ఇంట్లో ఉండి కూడా మన మొబైల్ యూజ్ చేసే మొబైల్లో మనం ఒకేసారి ఎంటర్ చేసినాం అనుకో, డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనం యాప్ ఓపెన్ చేయగానే మన డీటెయిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ పోస్ట్ పడంగానే వెంబటే మనం అది క్లిక్ చేయగానే అక్కడ కొన్ని ఉంటాయి, మన ఏమేమి చేయాలి 10th క్లాస్ వాళ్ళు అవి క్లిక్ చేయగానే నేను చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఒక SSC.government.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. అది గూగుల్ నుంచి లేదు, నేను ఊరికే గూగుల్కి వెళ్ళి ఏం చేయాలి, డైరెక్ట్ నేను యాప్లోనే ఇన్స్టాల్ చేసి ఒకేసారి చూసుకుంటా అంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. మొబైల్లో ప్లే స్టోర్లో MySSC అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ల్యాప్టాప్లో కూడా MySSC యాప్ ఇలా ఉంటుంది, లోగో ఇలా ఉంటుంది, MySSC లోగో ఇలా ఉండేదాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ అయినాక లాగిన్, యూజర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మీరు ఇంతకుముందు చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, క్యాప్చర్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లేదు నేను ఫస్ట్ టైం ఇప్పుడే నా 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, సంథింగ్ ఇప్పుడే నేను జాబ్స్ SSC నుంచి చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ అని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫస్ట్ పేజీ. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అని వస్తాయి. అప్పుడు మనం లాగిన్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు వచ్చింది కదా, సారీ, ఇక్కడ కంటిన్యూ నొక్కితే మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఫిల్ చేయాలి. ఆధార్ నెంబరు, మన ఆధార్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి, కరెక్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి సెండ్ OTP. తర్వాత ఇక్కడ మీ మెట్రికులేషన్స్లో మీ 10th మెమోలో ఎలా ఉన్నాయో నేమ్ అలా క్యాపిటల్ లెటర్స్ తోటి ఉన్నదో స్మాల్ లెటర్స్లో ఉన్నదో చూసుకొని ఎంటర్ చేయండి. కింద కూడా సేమ్, మీ నేమ్ ఎలాగో చేంజ్ చేయరు అది తెలుసు, ఎందుకంటే 10thలో ఎలా ఉంటే అలానే చేయాలి. జెండర్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా మీ 10th మెమోలో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. మీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటిది అప్పుడు అది ఎంటర్ చేయండి. ఏంటిది అప్పుడు అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే 2013 నుంచి పైకి, అంటే 12, 11, 10 అట్లా పైన ఉన్న వాళ్ళు, ఆంధ్ర ఉన్న వాళ్ళు, 10th అయిపోయిన వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు నాది తెలంగాణ వచ్చినాక నా 10th అయిపోయింది అని అనుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత మీ రూల్ నెంబరు కరెక్ట్ చేయండి. మళ్ళీ మీ పాస్ అవుట్ ఎప్పుడు ఉంది అంటే ఏ ఇయర్లో మీ పాస్ అయ్యిందో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీ 10th అయిపోయినాక ఇప్పుడు మీరు ఇంటరా, డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఏది ఉంటే అది ఇప్పుడు ఎంటర్ చేయండి. ఇంటర్ లేదనుకుంటా, ఇందులో ఏది ఆప్షన్ మీద ఉంటే అది చేయండి. మళ్ళీ మీ క్యాండిడేట్, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. నేను డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి నాకు రాలేదు. తర్వాత పాస్వర్డ్ క్రియేషన్ అని వస్తుంది. తర్వాత అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్, ఇవన్నీ కరెక్ట్ ఇవ్వండి. ఒకసారి నాది కూడా చూపిస్తాను. నాది ఇది చూస్తా. లాగిన్ అవ్వండి. క్యాప్చర్ రాంగ్ టైప్ చేశాను, Y9J
అలా మీ డీటెయిల్స్ తోటి వస్తుంది, సేవ్ చేసుకోండి. ఇంకా మంచిది, ఎప్పటికీ ఉంటుంది కదా. ఇలా మీ డీటెయిల్స్ మీరు ఇలా అంటే నేను అంతకుముందు చేసుకున్నా కాబట్టి నాది ఒకేసారి ఓపెన్ అయింది. మీరు ఫస్ట్ టైం కాబట్టి లాగిన్ మీద చేసుకొని మీ డీటెయిల్స్ ఇవ్వగానే ఇలా ఓపెన్ అయింది. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు అవన్నీ పాస్వర్డ్ ఇవ్వగానే ఎప్పటికి ఉంటుంది. నేను అప్లై చేసిన ఏంటిగా ఇందులో 2027 CGL, స్టెనోగ్రాఫర్, సెలక్షన్ పోస్ట్ కమిషన్ ఇవి అప్లై చేశాను. ఇంకా ఇప్పుడు ఏమేమి కొత్తగా పడినాయి పోస్టులు అనేది చూసుకోవచ్చు. मेल एंड डिग्री पुलिस कमांड ग्रेजुएशन ఇప్పుడు ఏమేం పోస్టులు ఉన్నాయో చూసుకోండి. అది 2026 మల్టీ టాస్కింగ్ పోస్టులు ఉన్నాయంట. 36/2026 ఓపెన్ అది, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ 31 లాస్ట్ డేట్. ఎగ్జామ్ అయితే సెప్టెంబర్, నవంబర్లో ఉంటుంది. ఇది అప్లై చేసుకోండి మల్టీ టాస్కింగ్. మళ్ళీ ఇది కానిస్టేబుల్ GD ఇవి కూడా పడే ఎగ్జామ్స్ ఇంకా రాలేదు డేట్స్. 9th మంత్లో స్టార్ట్ అయ్యింది ఎగ్జామ్ని. సో ఇది కూడా అప్లై చేసుకోండి. ఇవి అయిపోయినట్టున్నాయి. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మల్టీ టాస్కింగ్ పోస్ట్ మాత్రం ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.